పౌలు, శీలల్ని అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో పెట్టినప్పుడు, బొంద వేసి వాళ్ళని బిగించేసినప్పుడు, వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తూ స్తుతిస్తూ ఉన్న సమయంలో పునాదులు కదిలాయని మనం వింటాం. బంధకాలు ఊడినాయని, తలుపులు తెరవబడినాయని జెప్పేసి అవన్నీ చూస్తాం అక్కడ. ఆ సమయంలో జైలరు వీళ్ళని బంధించి లోపల పెట్టినటువంటి అధికారం కలిగినటువంటి జైలు నాయకుడు తను సడెన్‌గా మేల్కొని వచ్చి చూసి భయపడతాడు. ఏమనంటే, అమ్మో! నా ఉద్యోగానికి పెద్ద ముప్పొచ్చిందే అనుకుంటాడు. యాక్చువల్‌గా జైలరు చాలా కంఫర్టబుల్ లైఫ్‌లో ఉన్నాడు. తనకు చక్కని ఫ్యామిలీ, చక్కని భార్య, పిల్లలు, తన మంచి ఉద్యోగం, మంచి స్థాయి, మంచి హోదాలో ఉన్న సందర్భంలో అనుకోని సంఘటన ఉద్యోగంలో జరిగినప్పుడు ఒక్కసారే మనిషి కృంగిపోయి తనని తాను చంపుకోవాలనుకుంటుంటాడు. కొన్నిసార్లు మనం చాలా కంఫర్టబుల్ లైఫ్‌లో ఎళ్తూ ఉన్నప్పుడు అనుకోని సంఘటన ఏదైనా జరిగితే సహజంగా మనం ఇలాగే ఆలోచన చేస్తుంటాం. నా పరిస్థితులు ఏంటి తారుమారైపోయాయి. ఇప్పుడు ఈఎంఐలన్నీ ఏంటి? నేను సర్వైవ్ అవ్వాలి అని అనుకున్న సందర్భంలో, ఆ సమయంలో జైలర్ చేసిన గొప్ప పనేంటో తెలుసా? ఎప్పుడైతే తను చంపుకుందామని అనుకుంటున్నాడో, ఆ సమయంలో పౌలు చూసి గట్టిగా అరుస్తాడు, "నువ్వు ఏ హాని చేసుకోవద్దు." ఆ ఒక్క మాట విన్నాడండి జైలర్. అంతే ఆగిపోయాడు. ఎప్పుడైతే ఆగిపోయాడో తన పరిస్థితి అంతా మారిపోయింది. ఆళ్ళ జైలరు పౌలుకు సాష్టాంగ పడటమే గాదు, కుటుంబం అంతా రక్షణ పొందటం, కుటుంబం అంతా సంతోషంగా, హ్యాపీగా ఆ జాయ్‌ని చూసారండి. ఒక్కసారి ఒక్క మాట విన్నాడు అంతే దేవుని మాట చాలు. కుటుంబ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న కొన్ని సార్లు నీకున్న తారుమారైన పరిస్థితుల్లో జస్ట్ ఒక్కసారి దేవుని వైపు చూడు. ఈ పరిస్థితి తారుమారైపోతుంది. నువ్వు అనుకోని పరిస్థితుల్లోకి దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు. ఆమేన్.